ఈ వీడియోలో మనం చూసేది గ్యాంగ్లియాన్ సిస్ట్ అంటారు. ఎన్నోసార్లు ఇట్లాంటి పేషెంట్స్ వస్తారు కానీ ఈ వీడియోలో చూసిన సిస్ట్ చాలా పెద్దగా ఉంది, అంత పెద్దగా ఉండదు. సో చిన్న ఇట్లా బబుల్ లాంటి స్వెల్లింగ్ ఉంటుంది రిస్ట్ వెనకాల, చాలా గట్టిగా ఉంటుంది కొన్నిసార్లు. సో కొత్త బొక్క పెరిగిందని వస్తుంది. యూజువల్ అది బొక్క ఉండదు, అది ఏమంటారంటే గ్యాంగ్లియాన్ సిస్ట్ అంటారు. సో మనకి జాయింట్స్లా టెండన్ షీట్స్లో సైనోవల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్కి ఆ షీట్ టేర్ అయ్యింది అంటే ఒక బబుల్ లెక్క ఫ్లూయిడ్ వచ్చి వాషి అది మెల్లమెల్లమెల్లగా గట్టిగా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ గ్యాంగ్లియాన్ సిస్ట్. గ్యాంగ్లియాన్ సిస్ట్తోని యూజువల్లీ ఏ ప్రాబ్లం కాదు, ఎందుకంటే అవి పెయిన్ఫుల్ ఉండేవి మనకు వచ్చినా కూడా. సో దాని ట్రీట్మెంట్ ఎందుకు వస్తారు అంటే కాస్మెటిక్గా చూడడానికి బాగాలేదని. సమ్ టైమ్స్ గ్యాంగ్లియాన్ సిస్ట్ ప్రాబ్లమ్ కాజ్ చేస్తాయి, అంటే మనం ఉన్న లొకేషన్ బట్టి. జనరల్లీ వెనకాల ఉన్న సైడ్ చేయగానే ఫ్రంట్ సైడ్ గ్యాంగ్లియాన్ సిస్ట్ ఉంటే వాటితో నియర్ బై నర్వ్స్ని వెజల్స్ని ప్రెస్ చేసి ఆ ప్రెషర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ వస్తాయి. సో గ్యాంగ్లియాన్ సిస్ట్కి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి అంటే ఫ్రంట్ సైడ్ గ్యాంగ్లియాన్స్ ఎస్పెషల్లీ న్యూరోవాస్కులర్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్ ఉంది అంటే దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అంటే గ్యాంగ్లియాన్ తీసే సర్జరీ చేస్తారు. బ్యాక్ సైడ్ రిస్ట్రిక్ ఉంది అంటే నీడిల్ పెట్టి తీసేయగలుగుతాం కానీ రిటర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని వెనకాల సైడ్ అంటే డార్సమ్ ఆఫ్ రిస్ట్ మీద గ్యాంగ్లియాన్ సిస్ట్ కూడా సర్జరీ చేయగలుగుతాం. ఎన్నోసార్లు ఏం చేయకుండా వదిలేసినా కూడా స్పాంటేనియస్గా కూడా డిసపియర్ అయిపోతాయి కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత. సో ట్రీట్మెంట్ అనేది ఎట్లాంటిది అంటే మీకు ఏం అవసరం ఉంది, దాంతో ఏం కాజ్ చేస్తుంది మనకి ప్రాబ్లం, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ ఒకవేళ మనకి సర్జరీకి అనుకున్నారు అంటే దానికి ఒక ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ కానీ తీసి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ ఎప్పుడైనా.